బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో రహదారులను విధ్వంసకరంగా మార్చిందని ఆర్ఎండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో మట్టి రోడ్డు లేకుండా చేస్తామన్న కోమటిరెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంగా పనులను వేగవంతం చేశామని తెలిపారు. ప్రతి గ్రామం నుంచి మండలం వరకు సింగిల్ బీటీ రోడ్డు, మండల కేంద్రం నుంచి జిల్లాకు వెళ్లేందుకు డబుల్ బీటీ రోడ్డు వేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. రోడ్లను విధ్వంసకరంగా చేసి గుంత లేని రోడ్డు లేదు అధ్యక్ష. గతంలో కేటీఆర్ గారు గౌరవ సభ్యులు ఎక్కడైనా గుంత చూపి 1000 రూపాయలు ఇస్తున్నారు. మేము పోయి చూద్దాం అధ్యక్ష. ఈ రోజు కూడా మేము ఇప్పుడిప్పుడే గుంతలు ఊడుస్తున్నాం. ఒక ప్రణాళికాబద్ధంగా క్యాబినెట్ లో పెట్టి హ్యామ్ రోడ్డు ద్వారా కొన్ని రాష్ట్ర ఫండ్స్ తోని ఏ విధంగా మట్టి రోడ్డు లేకుండా చేయాలని చాలా ఫాస్ట్ ట్రాక్ లో వర్క్ చేస్తున్నాం. శ్రీశైలం పోవడానికి కల్వకుర్తికి వెళ్లి శ్రీశైలం వరకు 62 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ కూడా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవ్ చేయించి డిపిఆర్ కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది అమరాబాద్ టైగర్ ఫారెస్ట్ మీదుగా ప్రకాశం ఆంధ్రాకు పోవాలంటే 60 కిలోమీటర్లు తక్కువైతుంది. అది రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి ల్యాండ్ ఫారెస్ట్ వాళ్ళు ఇయ్యరని చెప్పి ఫ్లైఓవర్ కడుతున్నాం. దాంతో పాటు ఈ రోజు విజయవాడకు కూడా మార్చి వరకు దాని డిపిఆర్ టెండర్ పిలిచినాం. 6 లేన్ గా చేస్తున్నాం. అలాగే రామగూడెం రోడ్డు కూడా నేషనల్ హైవే తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా రాష్ట్రంలో ఒకటే అధ్యక్ష మా టార్గెట్. ప్రతి విలేజ్ నుంచి మండల కేంద్రానికి సింగిల్ బీటీ రోడ్, మండల కేంద్రానికి వెళ్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ డబుల్ 2 లేన్ రోడ్. వీళ్ళు 10 ఏళ్లలో చేసింది ఏమీ లేదు అధ్యక్ష.